రామన్ననికి జోహార్, రామన్ననికి జోహార్, రామన్ననికి జోహార్, రామన్ననికి జోహార్. ఏయ్ శవాన్ని తీసుకెళ్ళండి రా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి 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 అబ్బా, వెళ్ళండి వెళ్ళండి. అక్కడే అలాగే ఉంచండి, జాగ్రత్తగా పెట్టండి రా. మెల్లగా అలాగే జాగ్రత్తగా పెట్టండి రా. సరే సరే, అందరూ అక్కడే కూర్చోండి. కూర్చోండి రా, అందరూ అక్కడే కూర్చోండి, రెస్ట్ తీసుకోండి రా. ఎంతసేపు అవుతుందో తెలియదు. గంగాధర్ అన్న అయితే రాని, ఆ తర్వాత అంత శుభాకాంక్షలే. సంతోష్ అన్న, నాకు ఒకటి ఇవ్వండి. ఎప్పుడు చూడు ఓసీలు అడుగు. ఇంటి నుండి వచ్చేటప్పుడు ఉత్తి చేతులతో వస్తావా? ఎప్పుడు చూడు అడుక్కునే బుద్ధి. అబ్బా సంతోష్ అన్న, నాకు ఇవ్వండి, నాకు ఒక బీడీ ఇవ్వండి అన్న. వదిలిపెట్టవా? ఇస్తాను. ఇదిగోరా. సంతోష్ అన్న, హరి అన్న, మన ఊరు పక్కన అడవి ఉంది కదా, అదే ఆ ముళ్ళ అడవి. అక్కడే అతను చనిపోయారు. నీలకుండీలు తయారు చేసే వ్యాపారం. తెలుసు తెలుసు. ఆయన ఎలా చచ్చాడు ఏమో, ఎవరో చంపారని పోలీసు వాళ్ళు చెప్పారు. కానీ మన గ్రామం వాళ్ళు ఏమంటున్నారంటే ఏదో మృగం కొట్టినట్టు అనిపిస్తుంది అంటున్నారు. ఎందుకంటే అతని మెడలో గుర్తింపులు ఉన్నాయలా. అడవి మృగమా? కానీ కొన్ని రోజుల క్రితం వాడికి ఇంకెవరికో గొడవ జరిగినట్లు విన్నానే. అది మాత్రమే కాదు, కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉన్నాడంటగా, అది గుర్తుందా? గుర్తుంది. ఆ సురేష్తో కూడా బిజినెస్ చేశాడు కదా, అది నాకు బాగానే గుర్తుంది. ఎవరా? ఏరా గోపే, చెప్పండి అన్న. అదే ఆ త్యాగున్నాడు కదా, అదే ఆ యాకోబుతో తిరుగుతూ ఉండేవాడే, వాడు ఇక్కడికి రాలేదు. అరే, మీరు ఆ త్యాగుని చెప్పారా? వాణ్ణి పోలీస్ వెతుకుతూనే ఉన్నారు. అదే వాడి పారిపోయాడు. వాడైతే నేరుగా వాడు మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి దాంకున్నాడు. సరైన పిరికోడన్నా. వాడు మన శేఖర్తో పాటే తిరుగుతూ ఉన్నాడు. అది ఎందుకో తెలుసా? ఎందుకు? వాడు వాడి స్వార్థం కోసమే ఉన్నాడు. అర్థమైందా? ఇప్పుడు వాడు టొక్ 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 పారిపోయి దాంకున్నాడు. ఏమైనా కానీ పాపం ఇప్పుడు చచ్చిపోయాడు. ఇది నిజంగా బాధగా ఉందయ్యా. అది సరే, ఆఖరి కర్మ చేయాలంటున్నావు, డబ్బు తీసుకొచ్చావేంటి? లేకపోతే పోయినసారి చెప్పినట్టుగా అప్పు చెప్తావా? లేదు లేదు హరి అన్న, మేమందరం డబ్బుకి ఏర్పాటు చేసాంలే. పైగా పాపం తన వయసు చిన్నోడు కదా. సరే పద. ఎంతసేపటికి వీళ్ళు వస్తారా? ఆకులతో పేగులంతా అరుస్తున్నారా? హరి పిలవటానికి వెళ్ళిన వాడు అక్కడే సెటిల్ అయినట్టున్నాడు. సరేరా, మనం వెళ్ళి చూసేద్దాం. సంతోష్ అన్న, మీ దగ్గర ఒకటి అడగనా? ఏంటి? తింటానికి సమోసాలు కొని పెడతారా? నోరు మూసుకొని రారా. మా నాన్న పెళ్ళికి వచ్చావు చూడు, సమోసా కావాలా? రారా. సంతోష్ అన్న, నన్ను తిట్టొద్దన్నా, నేను మీతోనే వస్తాను. చూస్తుంటే ఏదో మృగం చంపేసినట్లే అనిపిస్తుంది. అయినా కానీ చాలా ఘోరంగా చంపినట్లున్నారండి. ఖచ్చితంగా వీడికి కర్మలన్నీ బాగా చెయ్యాలి. సరే కానీ మీరందరూ ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అరేనా, ఎక్కడికి వెళ్తున్నారు? ఈ శవాన్ని నేను తగలబెడతానా ఏంటి? ఆ లోకేష్ ఎక్కడున్నాడో వెళ్ళి ఎత్తుక్కుని వస్తాను. వాడిప్పుడు ఎక్కడ దొబ్బిదాగి పడుకున్నాడో.
లోకేష్, రే లోకేషు, నిన్ను ఎక్కడెక్కడ ఎత్తగలరా? లేగరా. నిన్ను ఎంతసేపటికి ఎత్తుకుతున్నానో తెలుసా? ఏదో శవం వచ్చిందిరా. నువ్వు ఖచ్చితంగా రావాలి. లోకేష్, అరే లోకేషు, లేగరా లేగరా. అరే హరియానా మీరా? ఎప్పుడొచ్చారు? పనేమి లేదు కదా, అదే బాగా నిద్రపోయాను. ఎవరన్నా చస్తేనే కదరా నీకు పని అనేది ఉంటుంది. లేచిరా, అక్కడ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. త్వరగా రారా, వెళదాం. సరే, ఆ శవం ఏ గ్రామానికి చెందింది? మన గ్రామమా లేకపోతే బయట గ్రామమా? వాడు ఎలా చచ్చాడో ఎవరికీ తెలియలేదు. పక్క ఊరోడే. వాడిని చూస్తే చాలా ఘోరంగా చంపారా. సరే పద, అందరూ నీకోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. అరే హరియానా, ఇప్పుడు ఇది పోలీస్ కేసు అయి ఉంటుంది కదా? అవునవును, పోలీసులంతా వచ్చే వెళ్ళారులే. పోలీస్ కేసు అయితే ఏంటి, మిలిటరీ కేసు అయితే ఏంటి, దానికి నీకేంట్రా? నీ పని నువ్వు చేసుకుంటావు, నా పని నేను చేసుకుంటాను. అర్థమవుతుందా? ముందు లేచిరా. అర్థమైంది. అవునన్నా, మీకొక విషయం చెప్పాను, గుర్తుందా? ఆ, లేక శవం వచ్చాక అంతా మర్చిపోయారా ఏంటి? అటువంటిదేమీ లేదురా, బాగా గుర్తే ఉంది. గుర్తుందా? ఏం గుర్తుందో చెప్పండి. ఎందుకురా అదంతా ఇప్పుడు? నువ్వు బయలుదేరమని చెప్పానుగా. నాకప్పుడే తెలుసు మీరు మర్చిపోయి ఉంటారని. అదేంటంటే అందరికీ నేనే ముక్తిస్తున్నాను, కానీ నాకెవరు ముక్తిస్తారు? మీరే చెప్పండి. జీవితాంతం నేను ఒంటరిగా ఉండాలా ఏంటి? అయ్యగారు, మీరు చాలా మందిని చూస్తున్నారు, కలుస్తున్నారు. వాళ్ళ దగ్గర నా పెళ్లి గురించి చెప్పొచ్చు కదా, కాస్త మాట్లాడండి. అది ఏంటంటే అప్పుడే కదా నేను బతుకుతున్న జీవితానికి ఒక అర్థం ఉంటుంది. అర్థమైంది కదా? అందరూ వినండి. శవానికి నిప్పు అంటించాక కార్యక్రమాలకు కావాల్సిన సామాన్లు తీసుకురండి. అవును, ఈ గోపి సురేష్ ఎక్కడికి పోయారు? తినడానికి వెళ్ళుంటారు అనుకుంటాను. ఏంటి, తినడానికి వెళ్ళారా? ఇక్కడ ఏమైనా జాతర జరుగుతుందా? సరే, గడ్డి వచ్చిందని ఒకసారి చూడండి. నేను వెళ్ళి చూసేస్తాను. మొత్తం పనులన్నీ నేనే చూసుకోవాల్సి ఉంటుంది. సరే పదండి, వెళ్ళి చూద్దాం. నా తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. వెళ్దాం. పదరా. వస్తున్నా. ఇలా చూడు, మనం బుధవారం విజయవాడ దాకా వెళ్లాల్సి వస్తుంటది. ఎక్కడికి వెళ్ళొద్దు. అక్కడికెందుకు? అదేరా, పిల్లని చుట్టానికి. పిల్లని చుట్టానికి? అవును. సరే. రే లోకేష్, తొందరగా చెయ్యరా.